అంటే అన్ని రెడీ కూడా చేసేసారా? చేసి పెట్టినమ్మా. ఓకే, పెసరపప్పు రవ్వ కీర్కి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? పాలు, పంచదార, గోధుమ రవ్వ, పెసరపప్పు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, బెల్లం, ఇలాచీ పౌడర్. ఓకే ఆంటీ, ఫస్ట్ ఏం చేయాలి? ఇది డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ కొంచెం వేయించాలన్నమాట. వేయిద్దామా? ఓకే. నెయ్యి వేసి కిస్మిస్, బాదం, జీడిపప్పు అంటే అన్ని కిస్మిస్, బాదాము, జీడిపప్పు, చిరంజి. ఓ, మీరు ఏం చేస్తుంటారంటే? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఓకే, మీకు ఎంతమంది పిల్లలు? ముగ్గురు బాబులు. ముగ్గురు బాబులేనా? మరి పాప లేని లోటు మీకు తెలియట్లేదా? ఎందుకు తెలియదు, వాళ్ళకు ఉన్నారు కదా, మా అబ్బాయిలకు పుట్టినరు ముగ్గురు. సో వాళ్ళతో బాగా ఆడుకుంటారా మీరు? ఆడుకుంటాం. ఓకే, మరి మీకు జల్లేయడం అలాంటివి వచ్చా? రావు, నాకు లేరు కదా ఆడపిల్లలు. సో అందుకే మీకు రావా? మరి మనవరాళ్ళు ఎప్పుడు జడే నానమ్మ అని ఎప్పుడు అడగరా మిమ్మల్ని? అడగరు, నేను వేసినా వాళ్ళకి నచ్చదు. ఎలా రాదు కదా, మంచిగా పోనీ వేసేసేయండి, మంచిగా రబ్బర్ బ్యాండ్ అంతే పోనీ వేసుకుంటాం. యాక్చువల్లీ వాళ్ళు రేపు ఎవరు జడలు వేసుకున్నా అందరూ ఫ్రీ హెయిర్ అని వదిలేసుకుంటున్నారు. చిన్నపిల్లలు అయితే మరి ముందుకి ఇట్లా అసలు వేయనియరు. జడ వేయడాలు, నూనె పెట్టడాలు అలాంటివి ఏమీ లేవు కదా, సో ప్రాబ్లం ఏం లేదు అయితే. ముగ్గురు మనమరాళ్ళు, ఒక మనమడు. సో మనవాడికి ఎలాగో అవసరం లేదు చేయాల్సింది. దీంట్లోనే రవ్వ, పెసరపప్పు వేయాలమ్మా. ఓకే, ఫస్ట్ పెసరపప్పు వేసుకుంటున్నాం అంటే అదే నెయ్యిలో. ఓ, పెసరపప్పును కూడా మనం వేయించుకోవాలి, కొంచెం వేయించుకోవాలి. గోధుమ రవ్వ, గోధుమ రవ్వ, నెక్స్ట్ ఏం చేయాలి? దీంట్లో వేసేసాను. తర్వాత ఏం చేయాలి? వాటర్. వాటర్ పోసుకోవాలా? ఒక పెసరపప్పు కప్పుకు ఒక 3 అంతులు వాటర్. ఓకే, ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటే మనం మూడు కప్పులు వాటర్. ఇప్పుడు ఒక రవ్వ తీసుకున్నాం కదా, ఒక కప్పు, దానికి కూడా 3 అంతులు. ఏది ఒక కప్ తీసుకుంటే దానికి 3. ఇప్పుడు మనం 6 కప్స్ తీసుకుంటున్నాం. 6 కప్స్ తీసుకున్నాం కాబట్టి మూత పెట్టేస్తాం. ఇది ఎన్ని విజిల్స్ రావాలంటే? ఒక 2 విజిల్స్ రావాలి. 2 విజిల్స్ సరిపోతాయా? పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుందా? ఓకే, 1 విజిల్ అయినా సరిపోతుంది, కానీ 2 విజిల్స్ అయితే కొంచెం మెత్తగా అవుతుంది. తొందరగా కావాలంటే 2 విజిల్స్. 2 విజిల్స్. ఓకే, అంటే మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? టీవీ చూస్తుంటా, టైం పాస్. పేపర్ చదువుతారా? రెగ్యులర్ గా పేపర్ చదువుతారా? రెగ్యులర్. అయితే మీకు నాలెడ్జ్ బాగుంటుంది అనుకుంటా. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పేపర్ చదవడం అలవాటుగా చేసుకున్నారు? ఏమేంటంటే చాలా సంవత్సరాల నుంచి మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి పేపర్ అలవాటేనా? ఓకే, టీవీలో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువగా చూడండి? నేను ఎక్కువ వంటలు చూస్తుంటా. చూస్తారా? ఇంట్లో వంటలు చేసుకుంటూ ఉంటారు మరి? చూసినవన్నీ తక్కువ నచ్చినవి. ఓకే, మీరేం చేస్తుంటారు తేజ గారు? నేను కూడా హోమ్ మేకర్. ఎంతమంది పిల్లలు మీకు? ఒక పాప. ఎంత ఏజ్? ఎంత పాపది? 18 months. బాగా ఏడిపిస్తుందా? తక్కువేనా? ఫీల్ అవుతున్నట్టున్నారు తను తక్కువ ఏడిపిస్తుందని. తక్కువే, చాలా ఎక్కువ ఏడిపించాలి మిమ్మల్ని. అదేం లేదు. అంటే మీరు బయటకు వెళ్ళినా ఎవరి దగ్గర ఉంచితే ఉంటుందా? మీతోనే ఎప్పుడు? మా దగ్గర ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళు, పరిచయం ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఆంటీ వాళ్ళ దగ్గర అయితే ఉంటది పరిచయం కాబట్టి అట్లా. ఓకే, ఆంటీ వాళ్ళు మీకు ఎప్పటి నుంచి పరిచయం? చిన్నప్పటి నుండి. రిలేటివ్స్. అవునా? ఓకే. సో ఆంటీ వాళ్ళ దగ్గర అయితే ఆడుకుంటుందా బానే? ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్. మరి మీరు జాబ్ చేయాలని ఏమనుకోవట్లేదా? ఫ్యూచర్ లో చేయాలి. ఇల్లు ఫ్యూచర్ లో ఇల్లు కట్టుకోవాలాగా, ఫ్యూచర్ లో జాబ్ చేయాలి. ఏం చదువుకున్నారు మీరు? ఎంబీఏ చేసేసారా? పాప పెద్దగా అయినాక. పాప పెద్దగా అయిన తర్వాత జాబా? ఇప్పుడు పాపతోనే మీకు పెద్ద జాబ్ అండి. ఇంకా పెద్ద జాబ్, ఇంకా వేరే జాబ్ ఏం అవసరం లేదు నిజంగానే. సో విజిల్స్ వచ్చిన గంట సరిపోతాయి. ఆఫ్ చేసేనా? ఓకే, అంటే మీకు ఏమైనా టిప్స్ తెలుసా? చిట్కాలు అంటే చేస్తుంటాం. సొంత చిట్కానే చెప్పండి మా వాళ్ళ కోసం.
మనకి ఎక్కువ తలలో చుండు ఉంటది కదమ్మా, అప్పుడు కొంచెము మెంతులు నానబెట్టేసి కొంచెం గ్రైండ్ చేసి కొంచెం పెరుగు నిమ్మరసం కలిపి పెట్టేసుకుంటే తగ్గిపోతుంది. ఓకే, అంటే చుండ్రు ఎక్కువగా ఉన్న వాళ్ళు మెంతుల్ని నానబెట్టి దాంట్లో కొంచెం గ్రైండ్ చేసినాక పెరుగు నిమ్మరసం కలిపి కనుక హెడ్ కి పెట్టుకుంటే చుండ్రిపోతుంది. ఓకే, మంచి చిట్కా ఆంటీ. అందులో చలికాలంలో ఎక్కువ డాండ్రఫ్ ఎక్కువగా వస్తుంది, సో అలాంటి వాళ్ళకి చిట్కా బాగా యూజ్ అవుతుంది. ఏం లేదండి, చాలా ఈజీ చిట్కా అండ్ సింపుల్ చిట్కా కూడా. మెంతుల్ని కొంచెం సేపు నానబెట్టిన తర్వాత దాంట్లో కొద్దిగా పెరుగు అండ్ నిమ్మకాయ రసం కలిపి తలకి అప్లై చేసుకుని తలస్నానం చేసేస్తే మీకున్న చుండ్రు పోతుంది. ప్రెషర్ మొత్తం పోయింది కానీ తీసేయచ్చుగా. ఓకే, స్పూన్ ఇక్కడ స్టవ్ వెలిగించాలంటే మళ్ళీ తర్వాత ఏం చేయాలంటే షుగర్ వేయాలా? ఓకే, తర్వాత బెల్లం వెంటనే వేసేసుకోవాలా? ఆంటీ మీకు చిన్నప్పటి నుంచి తెలుసు అంటున్నారు, మరి ఈ వంట మీకు వచ్చా? చిన్నప్పటి తెలుసు అంటే మేము ఈ అపార్ట్మెంట్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళ రిలేటివ్స్ అని అట్లా క్లోజ్నెస్ పెరిగింది అంతే, అంతవరకు హై బాయ్ అన్నట్టే ఉండే. అంటే ఈ వంట మీకు వచ్చా అని అడుగుతుంది. లేదు, రాదని చెప్పడానికి ఎలా చెప్పాలో అర్థం కాక అలా కవర్ చేస్తున్నారా? ఓకే ఓకే, వాళ్ళ హస్బెండ్ వాళ్ళు బాగా రిలేషన్ మాకు. పెళ్ళైన తర్వాత వీళ్ళు. మరి తనకి నేర్పించండి, మీ దగ్గరే ఉంటున్నారు, మంచి మంచి వంటలు నేర్పించండి తనకి. ఇప్పుడు ఎలాగో ఈ వంట అయితే నేర్చేసుకున్నారు తేజ గారు, ట్రై చేసేవాళ్ళు నైట్ వెళ్ళి ట్రై చేసేయండి. ఇప్పుడు ఎలాగో టేస్ట్ చూపించేస్తాను మీకు, మీరు ఇంటికి వెళ్ళి ట్రై చేయండి. అంటే సినిమాలు చూస్తుంటారా మీరు ఎక్కువగా? చూస్తుంటా. ఎలాంటి సినిమాలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు? మామూలుగా అన్ని చూస్తూనే ఉంటాం. అంటే ఫ్యామిలీ టైపా లేకపోతే ఫ్యాక్షన్ టైపా, అలా కామెడీ? ఫ్యామిలీ టైప్. అంటే మంచి ఫ్యామిలీ జనాలు ఎక్కువ ఉండాలి, మంచి పెళ్లిళ్ళు అలా ఉన్న సినిమాలు ఎక్కువ ఇష్టం? అంటే బయట థియేటర్లో తక్కువ, ఎప్పుడో మేము అందరం పోయినప్పుడు మంచి సినిమాలు వచ్చినప్పుడు వెళ్తాం. ఓకే, ఎక్కువ ఇంట్లో టీవీలో చూస్తుంటారా? కరిగిపోయింది కదా, మొత్తం కరిగింది. ఇప్పుడు మిల్క్ వేయాలి. అంటే ఇవి కాగబెట్టిన మిల్క్ లేకపోతే పచ్చి మిల్క్? కాగబెట్టిన మిల్కేనా? ఓకే, ఈ వంట మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారా ఆంటీ? ఈ వంట మేము మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇది వాళ్ళకి బాగా ఇష్టం ఉంటుండే అనమాట. ఇది ఓన్ గానే చేసినాం, ఎవరి దగ్గర నేర్చుకోలే. ఓన్ గానే చేశారా? ఓన్ గానే చేసినాం. ఓకే, ఇది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నావా? అయిపోయింది ఇంకా రెసిపీ? అయిపోయింది. ఓకే, కొంచెం నెయ్యి కూడా వేయాలంటే. నెక్స్ట్ ఇలాచీనా? అంటే మీరు ఇలా ఇలాచీ వేయగానే అలా ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. ఇలాచీ ఫ్లేవరే కదా మరి. నెయ్యి ఇలాచీ రెండు ఎట్ ఏ టైం వేసాం కదా వెంటనే, సో మంచి ఫ్లేవర్ వస్తుంది. నాకు అసలే స్వీట్స్ అంటే బాగా ఇష్టం, అందులో ఇలా నెయ్యి వేసిన స్వీట్స్ అంటే ఇంకా 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 చాలా ఇష్టం. ఇది ఎప్పుడో దాదాపు మేము మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకున్నది ఓన్గా ఇంట్లో. మాకు ఇంట్లో పాలు బాగుండేది, అప్పుడు చేసేది అనమాట. వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తినేది అప్పుడు. కానీ అంటే ఇప్పుడు గేదెలు అవి ఇంట్లో ఉండట్లేదు, మనకి బయట నుంచి పాలు కొనుక్కుంటాం. అదే, సో అప్పుడు టేస్ట్ కి ఇప్పుడు టేస్ట్ కి చాలా డిఫరెన్స్ ఉంటాయి కదమ్మా. తప్పదు ఇంకా. అయిపోయిందా అంటే కట్టేద్దామా? ఓకే ఓకే, బౌలా. పెసరపప్పు రవ్వ కీరమ్మ రెడీ అయింది, టేస్ట్ చూసి చెప్పండి. ఓకే ఆంటీ, పెసరపప్పు రవ్వ కీర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను దాన్ని టేస్ట్ చేసేస్తున్నాను అనమాట. చాలా బాగుంది ఆంటీ. అంటే మీరు పెసరపప్పు వేసారు కదా, అంటే కీర్లో పెసరపప్పు ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ చాలా టేస్టీగా ఉంది. డిఫరెంట్ ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట. అండ్ బెల్లం అండ్ షుగర్ కూడా చాలా ఈక్వల్ క్వాంటిటీగా సరిపోయినాయి. చాలా చాలా టేస్టీగా ఉందండి. చాలా థ్యాంక్స్ ఆంటీ నా కోసం స్వీట్ చేసి ఇచ్చినందుకు. మీకు ఎలాగో టేస్ట్ చూపిస్తాను కదా, మీరు కూడా టేస్ట్ చేసేసేయండి. డెఫినెట్గా.
ఎక్సలెంట్ అయింది, అన్ని కరెక్ట్ సరిపోయాయి, బ్యాలెన్స్ అయింది కదా, బాగుంది కదా. పెసరపప్పు రవ్వ కీర్ తయారీకి కావలసిన పదార్థాలు: పాలు, పంచదార, గోధుమ రవ్వ, పెసరపప్పు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, బెల్లం, ఇలాచీ పౌడర్. పెసరపప్పు రవ్వ కీర్ తయారీ విధానం: ముందుగా పాలు వేడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి అది వేడెక్కాక అందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేపుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నెయ్యిలో పెసరపప్పు, గోధుమ రవ్వ వేపుకుని కుక్కర్ లో వేసుకోవాలి. తర్వాత అందులో వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి అందులో పంచదార, బెల్లం వేసి కలుపుకుని అందులో ముందుగా వేడి చేసిన పాలు వేసి కలిపి అందులో డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో నెయ్యి, ఇలాచీ పౌడర్ వేసి కలిపి కాసేపు ఉడికించి బౌల్లోకి తీసుకుంటే పెసరపప్పు రవ్వ కీర్ రెడీ.